కేజ్రీవాల్ అనేటువంటి ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి, మొదట చాలా నీతి నిజాయితీలతో ఉన్నటువంటి నాయకుడని అట్లాంటోళ్ళు ఎదగాలని నాబోటోళ్ళని చాలామందిని కోరుకున్నాను. ఎందుకంటే మాజీ ఐఆర్ఎస్ అధికారి ఏంటి, ఆ తర్వాత ఆయన అన్నా హజారే ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, అట్లాగే ఆమ్ ఆద్మీ అంటూ సాధారణ ప్రజల ప్రభుత్వం అంటూ స్వచ్ఛంద వాలంటీర్లుగా కుర్రోళ్ళని ప్రోత్సహించి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళని స్థానిక ఎన్నికల్లో పోటీ చేయించడం, ప్రజలకు సేవలు అందించేటటువంటి కార్యక్రమాన్ని చేయడం, తద్వారా అంటే బిల్లులు కట్టించడం, ఇట్లాంటివి చేయడం ద్వారా సక్సెస్ఫుల్గా సాగినటువంటిది. అంతటి చక్కటి ప్రణాళికతో వచ్చి అలాంటి రాజకీయాలు కావాలి అనుకున్నాం. అయితే సీన్ కట్ చేస్తే క్రమంగా తనలో రాజకీయం అనేటువంటిది పెరిగే కొద్దీ కరప్షన్ వైపుకి వెళ్ళిపోయాడు. అందుకనే విరక్తి వచ్చేసింది. తను చివరికి పంజాబ్ గోవా ఎన్నికల కోసం డబ్బులు తినటం, అది చివరికి లెక్కర్ కుంభకోణం. ఇవాళ మళ్ళీ ఒక ఫక్తు కాంగ్రెస్ తరహాలో, ఒక ఫక్తు ప్రాంతీయ పార్టీల తరహాలోనే వ్యవహరిస్తున్నాడు. అందులో భాగంగానే ఏం చేస్తున్నాడు, 7వసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యాడు. కాకపోతే సిసోడియా బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేస్తూ కోర్టు చెప్పినటువంటి పాయింట్ ఇక్కడ జాగ్రత్తగా దాచేస్తున్నాడు. ఏమనంటే జస్టిస్ ఖన్నా మాట్లాడింది, వన్ ఆస్పెక్ట్ రిగార్డ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ 338 crores ఈజ్ టెంటేటివ్లీ ఎస్టాబ్లిష్డ్, వీ హ్యావ్ డిస్మిస్డ్ ద బెయిల్. సిసోడియా బెయిల్ సందర్భంలో 338 కోట్ల డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అన్నదానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. అందుకనినే ఆయనకి ఇందులో నేరాల్లో పాత్ర ఉందని చెప్పి డిస్మిస్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ కేసులోనే కేజ్రీవాల్ విచారణ, అంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతాయి, కేజ్రీవాల్. కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ అందుకనే అటెండ్ అయితే జైలుకి వెళ్లాల్సి వస్తుంది అన్నటువంటిదే భయం. అందుకే ప్రజల్ని వేరే విధంగా వక్రీకరించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.